హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమి సందర్భంగా ఇంట్లో అందరూ ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ ప్రసాదాలు రెడీ చేసేసుకోవచ్చండి. 5 నిమిషాల్లో చాలా త్వరగా ఈ ప్రసాదాలు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ లేట్ లేకుండా ఈ వీడియో చూసి మీరు హ్యాపీగా ఈ ప్రసాదాలు ఈ శ్రీరామనవమికి రెడీ చేసేసుకోవచ్చండి. అండ్ రాముల వారికి చలిమిడి, పానకం, వడపప్పు ఎంత ఇష్టమో మీకు తెలుసో తెలియదో ఒకసారి చూడండి. మరి ఇంకెందుకు లేటు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్పు రైస్ అండి, వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసేసి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి. 1 అవర్ కనుక నానబెట్టుకుంటే మనము పిండి రెడీ చేసుకోవచ్చు. ఇంకొక బౌల్ తీసుకొని ఒక 1 కప్పు మూంగ్ దాల్ అండి తీసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2-3 టైం వాష్ చేసేసుకొని వాటర్ మళ్ళీ రిమూవ్ చేసేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని సరిపడా మూత పెట్టేసుకొని వీటిని కూడా ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి. ఇది వడపప్పు కోసం. ఇప్పుడు 1 అవర్ తర్వాత మన రైస్ బాగా నానినవండి, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది నానితేనే మనకి పిండి రెడీ చేసేసుకోవటానికి, తడి బియ్య పిండి రెడీ చేసేసుకోవటానికి మనకి వీలవుతుందండి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు అది మిక్సీ జార్లోకి రైస్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా బాగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం జల్లించుకోవాలండి. ఎందుకంటే బరకగా ఉండకూడదు ఈ చలిమిడికి. అందుకే మొత్తం ఇంకేమన్నా ఎక్సెస్ రైస్ ఫ్లోర్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని జల్లించుకోండి. ఇప్పుడు దానికి సరిపడా ఒక 1/3 కప్పు బెల్లము, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక 1/2 స్పూను యాలకుల పొడి ఈ విధంగా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 1 or 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని కలుపుకోండి. మీకు ఈ పిండి కనుక కలుపుకునేటప్పుడు సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించినవి తీసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని మన చలిమిడి రెడీ అండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత బాగా నానినవండి మన పెసరపప్పు. వీటిని బాగా వాటర్ రిమూవ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దీనిపైన ఒక చిన్న బెల్లం మొక్క పెట్టేసి సర్వ్ చేసేసుకోవటమే. మన వడపప్పు కూడా రెడీ అండి. ఈ శ్రీరామనవమికి వడపప్పు, పానకము ఇవంటే శ్రీరామునికి చాలా ఇష్టమైన ప్రసాదాలండి. ఇప్పుడు మనం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని మిరియాలు అండ్ ఇలాచి మొత్తం దంచుకొని ఒక 1 టేబుల్ స్పూను దంచుకొని ఈ విధంగా వాటర్లో యాడ్ చేసేసుకొని వీటిని వడకట్టుకోండి. ఇప్పుడు ఒక 1.5 కప్పు జాగరీ కూడా, బెల్లం కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక తులసి 2-3 ఆకులు వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇక్కడ బెల్లం మీకు రుచికి సరిపడా వాడుకోండి. నేను కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెజర్మెంట్స్. ఇప్పుడు మన శ్రీరామనవమికి ప్రత్యేక ప్రసాదాలు రెడీ అండి. ఇలా రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.